రెండేళ్లలో రాజధాని నిర్మాణం మొత్తం పూర్తవుతుందని మంత్రులు తెలిపారు. ఈ రోజు అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పర్యటించారు. ఎమ్మెల్యే, మంత్రులు జీఏడీ టవర్ల నిర్మాణం పనులను, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయని పల్లా శ్రీనివాస్ తెలిపారు. రెండేళ్లలో రాజధాని నిర్మాణం మొత్తం పూర్తవుతుందని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ఉద్యోగుల గృహాలు మొత్తం కూడా దాదాపు పూర్తయ్యాయని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యేల గృహ సముదాయాన్ని అద్భుతంగా నిర్మించినందుకు మంత్రి నారాయణకి పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ మావిగన్ అంటే సజ్జల విజయవాడ అని, పెద్దారెడ్డి 30 రాజధానులు అంటూ రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నేడు అమరావతి, మొన్న 3 రాజధానులు, నేడు మావిగన్ అంటూ జగన్ స్థిరం లేని వ్యక్తి అని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని వైఖరిలో జగన్ తీరు చూస్తే ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లలో 276 ఫ్లాట్స్ 90% నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం మొత్తం 45.47 ఎకరాలకు గాను 99.5% మంది రైతుల నుంచి భూమిని సమీకరించామన్నారు. ఇంకా కేవలం 1.52 ఎకరాలు మాత్రమే భూ సమీకరణ ద్వారా రావాల్సి ఉంది అన్నారు. కేవలం ఒకరో ఇద్దరో రాజకీయ దురుద్దేశంతో భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 12.56 కోట్లతో ఆధునికీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ జూలై 17న కొత్త రూపుతో ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ స్టేషన్ను జాతికి అంకితం చేస్తారు. అత్యాధునిక ప్రయాణికుల సౌకర్యాలు, లిఫ్ట్లు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, విశాలమైన వేచి చోట్లతో మంగళగిరి స్టేషన్ ప్రాంతీయంగా కీలక రవాణా కేంద్రంగా మారబోతుంది. ప్రారంభానికి సిద్ధమైన మంగళగిరి రైల్వే స్టేషన్ గురించి మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. మంగళగిరి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అటు క్రీడకు సంబంధించి కానీ, ఆధ్యాత్మికకు సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కేంద్రం నుంచి అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలో రెనోవేషన్ పనుల కింద గుంటూరు పరిధిలో మంగళగిరి స్టేషన్ రెనోవేషన్ అయితే చేయడం జరిగింది. 1-4 ప్లాట్ఫామ్స్ దగ్గర కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయడం, అలాగే సుమారు 1250 కోట్ల పెట్టుబడితో ఈ స్టేషన్ అనేది రెనోవేషన్ చేశారు. ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఈ స్టేషన్ అనేది రెనోవేషన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేషన్లో ప్రతి ఒక్కటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అటు దివ్యాంగులకు కానీ, నార్మల్ ప్యాసింజర్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ ట్రాక్లు అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఒక సింహద్వారాలు అనేవి ఏర్పాటు చేశారు. నేషనల్ ఎంబ్లమ్స్తో హుందాగా ఇక్కడ సింహద్వారం ఎంట్రన్స్ అనేది ఉండబోతుంది. అలాగే లైటింగ్ సంబంధించి కూడా ప్రత్యేక లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లేన్ మార్కింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మంగళగిరి అంటేనే ప్రతి ఒక్కరికి చేనేత గుర్తొస్తుంది. సో దానికి సంబంధించి ఆ వారసత్వానికి, అలాగే సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఇక్కడ ప్రతి ఒక్క డిజైన్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ దగ్గర చేనేత వర్క్ సంబంధించి ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే లోపల చూసుకుంటే బాపు స్టైల్ థీమ్తో ఇక్కడ ప్రతి ఒక్క పెయింటింగ్ ప్రతిబింబిస్తూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేషన్ని జూలై 17న స్వయంగా భారత ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మంగళగిరి ఎదుగుదలని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ స్టేషన్ ఇంత ఎదుగుదల, అలాగే ఇంత ఇన్నోవేటివ్గా చేయడం కూడా వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని హాజరయ్యే అవకాశం కూడా ఉండబోతోంది. అలాగే ఈ స్టేషన్ విషయానికి వస్తే ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు, పార్కింగ్లు, లైటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే VIP లాంజ్లు, వెయిటింగ్ హాల్స్
కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మొత్తానికి ఈ మంగళగిరి పరిధిలో ఈ రైల్వే స్టేషన్ అనేది ఒక కొత్త హంగులతో ముందుకు దూసుకెళ్ళిపోబోతోంది. అంటే రవాణాకు సంబంధించి అటు ప్రజా రవాణా కానీ ఇటు వాణిజ్య రవాణాకు సంబంధించి ఒక మైలురాయిగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. స్థానికంగా చూసుకున్నట్టయితే ఈ మంగళగిరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఈ స్టేషన్ కూడా కాబోతోంది. అలాగే మోడీ ఆధ్వర్యంలో రేపు వర్చువల్గా ఇది ప్రారంభించడం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్టేషన్ పరిధిలో కానీ యాజమాన్యమే కానీ ప్రతి ఒక్క వర్కర్లు కూడా డే అండ్ నైట్ కష్టపడి ఒక రూపు తీసుకురావడం జరిగింది. సో ఇలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈ డెవలప్మెంట్స్ అనేది కూటమి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో డెవలప్మెంట్స్ అయితే మనం కళ్ళారా చూడడం జరుగుతుంది. ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకురావడం, అలాగే ఉన్న వాటిని కూడా ఇంకా బాగా డెవలప్ చేసే విధంగా కొన్ని కోట్ల పెట్టుబడితో ఒక రెనోవేషన్ పనులన్నీ ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ రైల్వే స్టేషన్ మంగళగిరి పరిధిలో ఉన్న ఈ సౌత్ కోస్ట్ రైల్వే స్టేషన్ని ఒక కొత్త హంగులతో తీర్చిదిద్దడం అనేది ప్రజలే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక వైకే న్యూస్ మంగళగిరి నుంచి. కర్నూలు నగర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మంత్రి టీజీ భరత్ చొరవతో చేపట్టిన ఉచిత మెడికల్ క్యాంపు విజయవంతంగా ముగిసింది. గౌరీ గోపాల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో సుమారు 600 మందికి పైగా స్థానికులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 6,000 రూపాయలు విలువ చేసే షుగర్, థైరాయిడ్, బ్లడ్ టెస్టులు మరియు సిటీ స్కాన్ వంటి అత్యున్నత వైద్య పరీక్షలను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా రోగులకు ఉచితంగా పంపిణీ చేశారు. పేద ప్రజలకు కార్పొరేటివ్ వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో మంత్రి టీజీ భరత్ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం గురించి మరింత సమాచారం మా కర్నూలు జిల్లా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మరి ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభించింది? కర్నూలు పట్టణంలోని కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా మంత్రి టీజీ భరత్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏదైతే వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళ టీజీవీ గ్రూప్స్ సంస్థ పరిధిలో ఉన్నటువంటి గౌరీ గోపాల్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో నియోజకవర్గ ప్రజలకు ఈ వైద్య చికిత్సలతో పాటు హెల్త్ చెకప్ లు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల కూడా ఇలాంటి హెల్త్ చెకప్ కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 6,000 పైగా విలువ చేసేటటువంటి హెల్త్ చెకప్ లను ఉచితంగా చేసి వాళ్లకు హెల్త్ సజెషన్స్ కూడా అందిస్తున్నారు. దీని పట్ల కర్నూలు నియోజకవర్గ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే భరత్ తీసుకున్నటువంటి చొరవ ఏదైతే ఉందో నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఈ రకంగా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ తమకు ఎంతో మేలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజలకు 2D ఈకో బ్లడ్ టెస్ట్లతో పాటు ప్రస్తుతం ఏదైతే ఈ కోవిడ్ కడపలో నెలకొన్నటువంటి కోవిడ్ మహమ్మారి కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఇవాళ ఈ బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, అదేవిధంగా డాక్టర్ కన్సల్టేషన్లు కూడా ఉచితంగా నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 600 మందికి పైగా ఈ ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ను కూడా ఉపయోగించుకునడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు వైద్యులు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి టెస్టులు నిర్వహించిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య తెలిపితే దానికి సంబంధించినటువంటి ఆరోగ్య సూచనలు చేస్తూ వాళ్ళకి మందులు కూడా సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీని పట్ల ఈ హెల్త్ చెకప్ క్యాంప్ వచ్చినటువంటి ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ప్రధానంగా కర్నూలు పట్టణంలో దాదాపు ఇప్పటి వరకు హెల్త్ చెకప్ ద్వారా దాదాపు 1000 మందికి పైగా, అంటే గత నెలలో కూడా నిర్వహించినటువంటి హెల్త్ చెకప్ క్యాంప్ లో దాదాపు 1000 మంది ఉపయోగించుకున్నారు. ఇవాళ నిర్వహించినటువంటి హెల్త్ చెకప్ క్యాంప్ లో ఇప్పటికే 600 నుంచి 700 మంది దాకా పేషెంట్స్ ఉపయోగించుకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వీరికి అల్ట్రాసౌండ్, 2D ఈకో, తర్వాత బ్లడ్ టెస్ట్లు, అదే రకంగా కార్డియాక్ కన్సల్టెన్సీ, డెంటల్ కన్సల్టెన్సీ, ఈ రకంగా పలు రకాల వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని. అంటే మురళీకృష్ణ, ఈ మెడికల్ క్యాంపులో మరి వైద్యులు ప్రజల నుంచి ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎక్కువగా తెలుసుకున్నారు? ప్రధానంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించిన ప్రాంతంలో ఏదైతే పేషెంట్స్ ఎక్కువ శాతం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అదే రకంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు వంటి ఆ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా వైద్యులకు తెలిపినటువంటి పరిస్థితి. అదే రకంగా కాళ్ళ నొప్పులు, కొంతమంది
బీపీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కూడా డాక్టర్లు సూచించినారు. అయితే దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిన్న సమస్య వస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఎవరు కూడా సొంత నిర్ణయాలతో, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, అందరూ కూడా ఈ ChatGPT, గూగుల్ జెమిని వంటి వాటిని ఉపయోగించుకొని తమకు కావాల్సినటువంటి మందులను ఆ సమస్యను ChatGPT లేదా గూగుల్ జెమినిలో తెలిపితే దానికి సంబంధించినటువంటి మందులను అవి సజెస్ట్ చేస్తున్నాయి. ఆ రకంగా మందులు సొంత ప్రాతిపదికన మందులు వేసుకోకూడదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. ఆ రకంగా వేసుకుంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపే ప్రభావం ఉంది, కిడ్నీలో దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. పవన్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఈ ఫ్రీ క్యాంప్లో మేము గత 5 నెలలుగా చేస్తున్నాము. ప్రతి నెల 16వ తేదీన ఈ ఫ్రీ క్యాంప్ జరగడం జరుగుతుంది. ప్రతి నెల ఒక స్పెషాలిటీ. ఒక నెల వచ్చేసి మన కీళ్ళకు సంబంధించినది, ఒక నెల మన నరాలకు సంబంధించినది, ఒక నెల గుండెకు సంబంధించినది. ప్రతి నెల ఇట్లా ఒక 2-3 వ్యాధులకు సంబంధించినవి కావచ్చు, 2-3 డిపార్ట్మెంట్ సంబంధించినవి కావచ్చు, ఆర్థో, న్యూరో, నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్, పీడియాట్రిక్స్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేటివి ఈ యొక్క క్యాంప్స్ జరిపించడం జరుగుతుంది. ఈ క్యాంప్స్లో ప్రతి నెల కనీసం అంటే కూడా 300 నుంచి 400 మంది వరకు ఈ క్యాంపుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ క్యాంపులో ఎవరైతే వినియోగించుకొని వాళ్ళ సమస్యలను వాళ్ళు తెలుసుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు ఏదైనా మీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు మా దగ్గర చేయించుకున్నా పర్లేదు, బయట చేయించుకున్నా పర్లేదు, కాకపోతే మీ సమస్యకి ఒక పరిష్కారం ఏదైతే ఉందో దానికి సంబంధించినది మేము ప్రతి సమస్య, ఇప్పుడు మా దగ్గర వచ్చిన ప్రతిదీ మేము ఫ్రీగా ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ కావచ్చు, 2D ఎకో కావచ్చు, TMT కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఇవన్నీ మొత్తం 6,000 రూపాయల విలువ గల టెస్టులు మేము ఫ్రీగా అందిస్తున్నాం. ఇవాళ మేము 150 మెంబర్స్కి ఫ్రీ హెల్త్ చెకప్ చేశాము. దట్ ఇంక్లూడ్స్ షుగర్ టెస్ట్, బీపీ చెకప్, ఫాలోడ్ బై గుండె పరీక్షలు అంటే ECG, 2D ఎకో. అదే కాకుండా పొట్ట పరీక్షలు, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, ఎరెక్ట్ అబ్డోమెన్, ఇవి చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఎవాల్యుయేట్ చేసి చెకప్ చేసాం. అరౌండ్ 6,000 ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేయడం జరిగింది వీళ్ళందరికీ. చాలామంది వచ్చి హ్యాపీగా చేయించుకున్నారు. ఇది ఎవ్రీ మంత్ మా హాస్పిటల్లో చేస్తున్నాము. 16వ తారీఖు బికాజ్ TG వెంకటేష్ సార్ బర్త్డే సందర్భంగా ఎవ్రీ మంత్ ఇదే రోజు చేస్తున్నాం. ఇది TG భరత్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ నేను గ్యాస్ట్రో సర్జన్ కాకుండా ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్స్, డాక్టర్ జ్ఞానేశ్వర్ రెడ్డి సార్ కార్డియాలజీ, డాక్టర్ GV కృష్ణ సార్ యూరాలజీ అండ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ డెంటల్ OMFS సార్ అందరం కలిసి చేస్తున్నాము. So please come and avail the offers. విజయవాడలో జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఇసుకతో రూపొందిస్తున్న జగన్నాథ స్వామి శిల్పం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాలు అనే కళాకారుడు అత్యంత అద్భుతంగా ఈ ఇసుక శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేకాదు ఈ సైకత శిల్పంలో ఒక సామాజిక సందేశాన్ని కూడా జోడించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదనే ఉద్దేశంతో జగన్నాథ స్వామి యువతను హెచ్చరిస్తూ సన్మార్గంలో నడవాలని సూచిస్తున్న భావాన్ని శిల్పంలో ప్రతిబింబింపజేశారు. మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి బిందు అందిస్తారు. అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర జరగబోతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ రథయాత్ర అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అమ్మవారి గుడి పక్కనే ఉన్న గ్రౌండ్స్లో అయితే రథం 3 రోజుల వరకు ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ప్రత్యేక ఆకర్షణీయంగా అయితే ఒక వింత అంటే మట్టితో చేయబడ్డ, ఇసుకతో చేయబడ్డ జగన్నాథ స్వామి ప్రతిమను అయితే మనకి విజువల్స్లో కనబడుతుంది. చాలా చక్కగా అయితే జగన్నాథ స్వామిని తీర్చిదిద్దారు, కలర్స్ వేశారు. కేవలం ఇసుకతోనే ఇంత అద్భుతమైన జగన్నాథ స్వామి ప్రతిమని తయారు చేసిన వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇంత బాగా అసలు ఆ డీటెయిలింగ్స్ ఎలా వచ్చినాయి అన్నది కూడా అడుగుదాం. సార్, ఎలా వచ్చింది సార్? ఇంత బాగా డీటెయిలింగ్స్ చేశారు, ఎంతసేపు పట్టింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు? నమస్తే, నా పేరు బాలాజీ వరప్రసాద్ అండి, అంతర్జాతీయ సైకత శిల్పిని. గత సంవత్సరం జగన్నాథ రథోత్సవంలో కూడా నేను ఇస్కాన్ టెంపుల్ దగ్గర చేశాను, రామలింగేశ్వర నగర్లో. ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేసే అదృష్టం దక్కింది. సో నేను ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో లాట్వియా, యూరప్, అలాగే ఖతార్ లాంటి
దేశాల్లో నా పర్ఫార్మెన్స్ని శివుని గురించి మన హెరిటేజ్ కల్చర్ గురించి అనేక దేశాల్లో చూపిస్తూనే కాకుండా మన దేశంలో కూడా ఇతర రాష్ట్రాల్లో నా పర్ఫార్మెన్స్ అందించాను, ఎన్నో అవార్డ్స్ సాధించాను. ఈరోజు ఒక సోషల్ కాజ్తో ఈ శాండ్ స్కల్ప్చర్ చేయడం జరుగుతుంది. ఏదైతే యువత డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి, సిగరెట్స్కి, తర్వాత మందుకి బానిసలైపోతున్నారని ఆ కారణం చేత ఆ జగన్నాథ స్వామి బీ గుడ్ అని చెప్పి ఆయన 2 చేతులతో చూపించి ఈ మాదక ద్రవ్యాలని మానాలి, యువత మంచి దారిలో నడవాలని చెప్పి బీ గుడ్ అని చెప్పి ఆయన సందేశం ఇస్తున్నట్టు, అలాగే ఇక్కడ సైడ్లో ఆయన చేతుల కింద వద్దు అని చెప్తూ స్మోకింగ్ కిల్స్, అలాగే ఆల్కహాల్, డ్రగ్స్, ఇంజెక్షన్స్, సిరంజెస్, ఇలా రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల గురించి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది శాండ్తో చేస్తున్నారు, ఒక పక్క గాలి వస్తుంది అంటే ఏం విరిగి పడిపోయే అవకాశం ఏమి? యాక్చువల్గా దీనికి కొంచెం ఒక టైప్ ఆఫ్ యూనిక్ శాండ్ను ఉపయోగించడం జరుగుతుంది. నార్మల్ కన్స్ట్రక్షన్ శాండ్గా మన నదిలో దొరికే శాండ్ కాకుండా ఇది రిఫైన్ చేసిన శాండ్. ఇది స్మూత్నెస్ వల్ల దీన్ని గట్టిగా ఉంటుంది. ఒక్కొక్క లేయరు దానికి మనం గ్లూ కోటింగ్ ఇవ్వడం వల్ల ఇది లాంగ్ రన్గా మనం ఒక 3-4 డేస్ని దీన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సార్ అక్కడ మీరు ఆల్కహాల్ బాటిల్స్ కూడా వేశారు దానికి, అంటే డ్రగ్స్ ఇవి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీ గుడ్ అని చూపించిన తర్వాత ఇక్కడ సే నో డ్రగ్స్ అని ఇక్కడ క్యాప్షన్ వస్తుంది. సో అది రిప్రజెంట్ అవుతుంది ఇక్కడ. సో భగవానుడే మనల్ని డ్రగ్స్ యూజ్ చేయొద్దని చెప్పి బీ గుడ్ అండ్ మంచిగా ఉండమని చెప్పి ఒక సందేశాన్ని యువతకి పంపించే విధంగా ఈ కాన్సెప్ట్ని ఇక్కడ రూపొందించడం జరుగుతుంది. జగన్నాథ రథోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ టెంపుల్ డైరెక్టర్స్ నాతో ఈ శాండ్ స్కల్ప్చర్ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, జగన్నాథుడి విగ్రహాన్ని అయితే ఎంతో బాగా అయితే శాండ్ స్కల్ప్చర్ చేశారని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రతిసారి మనం ఇట్లాంటి స్కల్ప్చర్స్ చూసినప్పటికీ దీంట్లో ఒక గుడ్ కాజ్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే యువత మత్తు పదార్థాలకి బానిస అయి ఉన్నారో వారందరినీ కూడా జగన్నాథ స్వామి డైరెక్ట్గా వచ్చి నో టు డ్రగ్స్ అన్నట్టు చెప్తున్నట్టయితే ఈ స్కల్ప్చర్ రిప్రజెంట్ చేస్తుంది. మనకు అక్కడ విజువల్స్లో కూడా చూపించచ్చు. అక్కడ ఆల్కహాల్ బాటిల్స్ కూడా వేసి ఉన్నారు. అంటే ఆయన చేతుల్లోనే బీ గుడ్ అని రాశారు. ఇట్లాంటివి మత్తు పదార్థాలకి అలవాటు పడకండి అని కూడా ఒక మంచి కాజ్తో అయితే ఈయన స్కల్ప్చర్ని చేశానని చెప్తున్నారు. చాలా మంచి పని అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు ఇక్కడ ఎవరైతే సందర్శకులు వస్తారో వారందరూ కూడా దీన్ని చూసి ఖచ్చితంగా కొంచెమన్నా మార్పు వస్తుందన్న నేపథ్యంలో అయితే ఈ శాండ్ స్కల్ప్చర్ని వేశామని ఆయన చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ. గోదావరి పుష్కరాల కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజమండ్రి సిటీలో రూడా ఆధ్వర్యంలో అనేక ప్రాజెక్టు పట్టాలెక్కాయి. గోదావరిని అనుకుని ఉన్న రోడ్లను 127 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు బ్రిడ్జీలు, వంతెనలు నిర్మాణం, టూరిజం అభివృద్ధిలో భాగంగా వ్యూ పాయింట్లు సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలికంగా నిర్మాణాలుగా కాకుండా శాశ్వత ప్రతిపాదికన పనులు జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మరింత సమాచారం తూర్పు గోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, 2027 మరి గోదావరి పుష్కరాలకు దృష్టిలో పెట్టుకొని అండ్ రాజమండ్రి సిటీలో రూడా ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? గుడ్ ఈవినింగ్ భావని. ఏదైతే గోదావరి పుష్కరాలకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే సంవత్సరం ముందు నుంచి కూడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే రూడాగా పిలువబడేటటువంటి సంస్థ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఈ గోదావరి పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన ఏమి చేసినా సరే, అంటే అటు పుష్కర ఘాట్ల నిర్మాణం కానీ, రోడ్ల విస్తరణ కానీ, అలాగే గోదావరి పరివాహక ప్రాంతం ముఖ్యంగా 127 కిలోమీటర్ల మేర ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దడం, అందులో భాగంగానే పుష్కర ఘాట్లు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా అత్యంత రమణీయంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రణాళిక రచన చేశారు. దానిలో భాగంగానే పనులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ ప్రధానమైన పుష్కర ఘాట్లు రాజమండ్రికి సంబంధించి గోదావరి పుష్కర ఘాటు, కోట్లింగాల పుష్కర ఘాటు, అలాగే సరస్వతి పుష్కర ఘాటు ప్రధానంగా దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ ప్రాంతాలకు వచ్చేటటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఈ 3 ప్రధాన ఘాట్లలోని ఏపీ ఘాట్లుగా వీటిని పిలుస్తూ ఉంటారు. విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఘాట్ల నుంచే ఆ పుణ్య స్నానాలు ఆచరించేందుకు అయితే రావడం జరుగుతుంది. వీటి కోసం
ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి వీటిని అయితే తయారు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అఖండ గోదావరి ప్రాజెక్ట్ పేరిట ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఈ పుష్కరాల నేపథ్యంలో ఈ అఖండ గోదావరి పేరిట ప్రస్తుతం నిధులు ఈ రుడా ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఒకవైపు పనులు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే పుష్కరాల సమయానికి రాజమండ్రి దివాన్ చెరువుకి సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే జాతీయ రహదారి ఉందో దాన్ని 6 లేన్ల రహదారిగా విస్తరణ చేయడానికి పూర్తిగా కూడా దానికి ప్రతిపాదనలో ఇప్పటికే పంపడం జరిగింది. దానిలో భాగంగానే వాటికి నిధులు కూడా ఇవ్వడం. వచ్చే పుష్కరాలకి ఇటు రాజమండ్రి, కడియం, దివాన్ చెరువు మధ్య ట్రాఫిక్ అవాంతరాలు ఏమీ లేకుండా పూర్తిగా కూడా వాటిని నిరోధించేందుకు అప్పుల్లో ఏదైతే ఇతర రాష్ట్రాల రహదారి మీద కూడా రాజమండ్రి పట్టణంలోకి చేరుకోవడానికి, రాజమండ్రి రూరల్కి రావడానికి పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకైతే ఇప్పటి నుంచి పకడ్బందీ ప్రణాళికలో రోడ్ల విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. దానికి నిధులు కేటాయింపు కూడా జరిగింది. అయితే దీనికి రాజమండ్రి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి పూర్తి స్థాయిలో పుష్కరాలకు సంబంధించినంత వరకు మెయిన్ రహదారులన్నింటినీ కూడా అనుసంధానం చేయడానికి పూర్తి స్థాయిలో ఇప్పటికీ రుడా ఆధ్వర్యంలో ఈ పనులు అయితే కొనసాగుతున్న నేపథ్యం ఉంటుంది. అఖండ గోదావరికి సంబంధించి పుష్కర ఘాట్ని పూర్తిగా కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా అక్కడ పుష్కరణిగా అయితే తీర్చిదిద్దడానికి ఇప్పటికే అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. ఒకవైపు హేవలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వారసత్వ సంపదగా ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి రైలు వంతెనని పూర్తిగా కూడా శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలో దాన్ని అంతటినీ కూడా ఎంతో సుందరమైన నడక మార్గంగా తీర్చిదిద్దడానికి ఒకవైపు పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి. దానికి కూడా రుడా ఆధ్వర్యంలోనే ప్రస్తుతం టెండర్లు పెరగడం, పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పుష్కరాలని అత్యంత రమణీయంగా చేయాలి, పూర్తిగా కూడా నిర్వహించాలి, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా అత్యంత శోభాయానంగా ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తున్నటువంటి రాజమహేంద్రవరంలో పుష్కరాలని ప్రతిష్టాత్మకంగా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకవైపు పనులు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనికి రుడాకి సంబంధించినంత వరకు 100 కోట్లు ఇప్పటికే కేటాయించారు. మరొక 200 కోట్లు పూర్తిగా నిధులు కేటాయించిన తర్వాత పనులు మరింత ముమ్మరంగా అయితే సాగనున్నాయి. రోడ్ల విస్తరణ కావచ్చు, హేవలాక్ బ్రిడ్జికి సంబంధించి ఏదైతే సుందరీకరణ వంతెనగా దాన్ని తీర్చిదిద్దడం అవచ్చు, అలాగే పిచ్చుకలంక గోదావరిలో పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాల్లో గోదావరిని అలాగే పోలవరం విజిట్ చేయడానికి కూడా పర్యాటకంగా చూసేందుకు వీక్షకులు అతి సమీపంగా పోలవరం ప్రాజెక్ట్ ని ఎదురుగా నిలబడి చూస్తే అటు పగలు రాత్రి కూడా మిల్లిమిట్లు గొలిపే అందాలతో లైట్ విద్యుత్ కాంతులతో చూసేందుకు కూడా ఒక ప్రణాళిక రచన చేయడం జరిగింది. అయితే ఈసారి పుష్కరాలనే ఇప్పటి వరకు కనీవిన రీతల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలని భావించినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తోంది. దానికి సంబంధించినంత వరకు పనులు కూడా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటించడం, ఎన్టీఆర్ అభిమానులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త హాట్ టాపిక్గా మారింది. మరోవైపు రా ఎన్టీఆర్ సంస్థ కూడా ఆరోపణలను ఖండిస్తూ ప్రెస్ మీట్ను నిర్వహించి తిరుతామని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం కాస్త ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ ప్రధాన చర్చ జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని, ఈ నేపథ్యంలో తిరుపతి వేదికగా కూడా ఈ నెల 18న రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించి అయితే చూసుకుంటే ఒకసారి ఊరు వాడ పేరుతో కూడా 100 కోట్లు కూడా వ్యయంతో ఈ కార్యక్రమాలని ప్రజల్లో కూడా తీసుకెళ్ళబోతున్నామని ఏదైతే రా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు ఉన్నాడో సాయి స్వరూప్ నల్లారి అతను కూడా చెప్పినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితం దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ కూడా స్పందించినటువంటి పరిస్థితి. అయితే గత 2 రోజుల క్రితం కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా కూడా ఇటు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి, అదేవిధంగా ఎన్టీఆర్
ఫ్యాన్స్ అసోసియేషన్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అనంతరం కూడా నిన్నటి రోజున తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అక్కడ అదనపు ఎస్పీకి కూడా కంప్లైంట్ అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 18వ తేదీన తాజ్ హోటల్ వేదికగా కూడా ఏదైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఎన్టీఆర్ పేరు చెప్పి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీన్నంతా కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ కార్యాలయానికి కూడా ఇటు ఫిర్యాదు అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించి ఏదైతే సదరు ఈ తాజ్ హోటల్లో కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారో ఆ కార్యాలయానికి కూడా ఫోన్ చేసి కూడా వివరాలు అయితే కూడా సేకరించినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఉన్నాడో ఆయన ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ పేరు చెప్పి సేవా కార్యక్రమాలు చేయడం సమంజసమే, కానీ ఈ 100 కోట్లు అనేది ఒక సబ్జెక్టు తీసుకురావడమే ఇప్పుడు దీంట్లో ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఈ 100 కోట్లు అతని చేతి నుంచి పెడతారా, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని ఏదైతే కూడా 100 కోట్లు సేకరించి కార్యక్రమాలు నిర్వహిస్తారా అనేది తమకు దృష్టికి రాదని, ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఉన్నాడో అతనికి కూడా కాల్ చేశామని, గత 2 రోజులుగా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఈ వదంతులంతా కూడా నమ్మొద్దండి. ఏదైతే 18వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ తిరుపతికి రావట్లేదు, ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఎవరైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ దానికి వ్యవస్థాపకుడు ఉన్నాడో అతను కూడా ఒక తీరు సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కృష్ణ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఉన్నటువంటి పిఆర్ఓ డిపార్ట్మెంటు ఒక లేఖను కూడా విడుదల చేసింది. దానిపైన స్పందిస్తూ కూడా కావచ్చు. అంటే ఆ విడుదల చేసినటువంటి లేఖ పైన కూడా ఇటు జూనియర్ ఎన్టీఆర్ సంతకం లేదు కాబట్టి దాన్ని పూర్తిగా నమ్మను. అదేవిధంగా ఏదైతే తిరుపతి వేదికగా ఈ కృష్ణ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీసుకోను. ఖచ్చితంగా 18వ తేదీన తిరుపతి వేదికగా కూడా ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇటు మీడియా సమావేశం నిర్వహిస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే ఊరు వాడ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ప్రజలకు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ క్లబ్లో 40,000 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని, దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మీల్స్ అనే ఒక పథకాన్ని కూడా ఇప్పటికే తీసుకొచ్చి ఏదైతే కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఈ అన్నం వితరణ కూడా చేస్తున్నామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పటికీ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తాము దృష్టికి తీసుకొని వచ్చి విషయం చెప్తే కానీ ఈ కార్యక్రమాన్ని అయితే విరమించబోము. లేని పక్షంలో ఖచ్చితంగా 18వ తేదీన తిరుపతి వేదికగా తాజ్ హోటల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అయితే కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అసలైనటువంటి ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారు, ఇదే నేపథ్యంలో వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్కి తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.